6 నెలలకోసారి జపాన్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. 6 నెలలకోసారి జపాన్ పర్యటనలో పర్యటిస్తానని భారత్కు బయలుదేరే ముందు చంద్రబాబు చెప్పారు. 6 నెలలకు మారు జపాన్ను సందర్శిస్తానని, మరో 15 రోజుల్లో ఒక ప్రతినిధి బృందం ఏపీ నుంచి జపాన్లో పర్యటించి పెట్టుబడులకు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందిస్తుందని చంద్రబాబు తెలిపారు. జపాన్లో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యే ముందు అక్కడి తెలుగువారు చంద్రబాబును సత్కరించారు. జపాన్లో ఉన్న తెలుగువారు ఆంధ్రప్రదేశ్కు రాయబారుడిగా వ్యవహరించాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. గత ఆదివారం అర్ధరాత్రి జపాన్ బయలుదేరి వెళ్లిన చంద్రబాబు నేతృత్వంలో 19 మంది మంత్రులు, పారిశ్రామికవేత్తల బృందం శనివారం రాత్రి హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చింది. చంద్రబాబు బృందం హాంకాంగ్ మీదుగా అర్ధరాత్రి 12:30 గంటలకు హైదరాబాద్ వస్తుందని ప్రభుత్వ వర్గాలు ముందుగా చెప్పాయి. అయితే సీఎం బృందం సాయంత్రం 6 గంటలకే ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబుకు బేగంపేటలో అధికారులు స్వాగతం పలికారు. పెట్టుబడులు ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం తలపెట్టిన జపాన్ పర్యటన విజయవంతమైనట్లుగా ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.